తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అనగనగా ఒక ఊళ్ళో ఒక వర్తకుడు. అతనికి ముగ్గురు కొడుకులు. ఒక రోజున అతను ముగ్గురిని పిలిచి తన ఆస్తిని ఈ విధంగా పంచిపెట్టాడు. వ్యాపారమంతా మొదటివాడికి, రెండో వాడికి గాడిదను, మూడవ వాడికి పిల్లిని. పెద్దవాడు రెండవ వాడు మాట్లాడలేదు. కానీ కడపటివాడు మాత్రం తన వంతుకు ఎందుకు పనికిరాని పిల్లి వచ్చింది కదా అని చాలా విచారించాడు. అతని విచారం చూసి, ఓయి పిచ్చివాడా, నన్ను గురించి అంత తేలిగ్గా ఆలోచిస్తున్నావేమిటి? నాకొక బూట్ల జత, ఒక సంచి కొనిపెట్టు. నీ అన్నలిద్దరి కంటే నువ్వే అదృష్టవంతుడివని అనిపిస్తాను అని పిల్లి ధైర్యం చెప్పింది. పిల్లి చెప్పిన మాటలకు అతను సంతోషించి ఒక చక్కటి బూట్ల జత, అందమైన సంచి కొని ఇచ్చాడు. అప్పుడు పిల్లి సోకుగా బూట్ల జత తొడుక్కుని సంచి భుజాన వేసుకుని కుందేళ్లు తిరిగే స్థలం చేరుకుంది. సంచిలో కొంచెం తౌడు పోసి పెట్టి తను ఆ దగ్గరనే ఉలుకు పలుకు లేకుండా పడుకున్నది. తౌడు వాసన తగలగానే ఒక కుందేలు గబగబా వచ్చి సంచిలో దూరింది. ఆ మట్టున బూట్లు తొడుక్కున్న పిల్లి సంచి కట్టివేసి భుజాన వేసుకుని రాజుగారి దగ్గరకు ప్రయాణమై వెళ్ళింది. రాజుగారిని చూడగానే సలాము చేసి, మహారాజా, మా కందారాజులుంగారు ఏలిన వారికి దీనిని కానుకగా సమర్పించుకున్నారు అని చెప్పి సంచిలో కుందేలును రాజుగారి ముందు పెట్టింది. ఆయన పిల్లి తెచ్చిన కానుకను పుచ్చుకొని, మీ కందారాజుల గారితో మేము సంతోషించామని చెప్పు అని పిల్లిని పంపించి వేశారు. బేష్, బాగున్నదనుకుని బూట్లు తొడుక్కుని పిల్లి మరునాడు ఉదయం కొంగలు ఉండే దిక్కుకు పోయింది. అక్కడ కొన్ని కొంగలను సంచిలోకి చిక్కించుకుని మళ్లీ రాజుగారికి వాటిని బహుమతి చేసింది. రాజావారు సంతోషించి, పిల్లి పిల్లి, నేను మా రాణి, మా అమ్మాయి మీ కందారాజులం గారిని చూడవస్తాము అన్నారు. మహారాజులం గారి ఏనుగు అంబారి బయలుదేరే లోపల బూట్లు తొడుక్కున్న పిల్లి పరుగు పరుగున పోయి యజమానిని కలుసుకుంది. బాబాయ్, నువ్వు నేను చెప్పినట్లుగా చేస్తూ ఉండు, ముందు చొక్కా విడిచి చెరువులో దిగు అని చెప్పింది. పిల్లి చెప్పిన ప్రకారం అతను చొక్కా విడిచి చెరువులో పీకల్లోతు వరకు దిగి నుంచున్నాడు. ఇంతలో రాజావారి అంబారి ఆ దారిని వచ్చేసింది. పిల్లి వెళ్లి, మహారాజా, మా ప్రభు గారు స్నానానికని చెరువులో దిగడం చూసి వారి వస్త్రాలు దొంగలెత్తుకుపోయారు. పాపం, ఆయన నానిపోతున్నారు అని చెప్పింది. వెంటనే రాజావారు మంచి మంచి బట్టలు తెప్పించారు. అవి ధరించేటప్పటికి అతనికి ఎక్కడా లేని అందం వచ్చేసింది. అతన్ని చూచి రాజు రాణి ముచ్చట పడ్డారు. రాజకుమార్తె మనసులో సంతోషించింది, సిగ్గుపడింది కూడా. అది కనిపెట్టి ఆమె తల్లిదండ్రులు, ఈ కుర్రవాడు మనకు అల్లుడైతే బాగుండును అనుకుని అతన్ని కూడా అంబారిలో ఎక్కించుకున్నారు. ఇంతలో బూట్లు తొడుక్కుని ఉన్న పిల్లి మరొక గమ్మత్తు చేసింది. ఒక రాక్షసుని నివసించే పెద్ద భవనం చేరుకుని, ఓయి రాక్షసరాజా, ఇప్పుడు మన మహారాజు వారు అంబారీ మీద ఇక్కడికి దయచేస్తున్నారు. వారిని సంతోష పెట్టడానికి నువ్వు వినోదాలేమైనా చేయగలవా అంది. ఏమైనా చేయగలను అన్నాడు రాక్షసుడు. మరైతే ఒక జంతువైపో చూద్దాం అన్నది పిల్లి. రాక్షసుడు సింహం రూపంలో కనపడ్డాడు. అబ్బే, ఇటువంటివి అందరు రాక్షసులు చేస్తారు, చిన్న జంతువుగా మారటమే గొప్ప. చేతనైతే చుంచుగా మారి చూపించు అని వాడిని పిల్లి ఉసుగొల్పేసరికి ఉబ్బిపోయి రాక్షసుడు చుంచుగా మారిపోయాడు. చుంచు రూపంలో ఉన్న రాక్షసుణ్ణి పిల్లి గుటుక్కుని మింగేసింది. అప్పుడు పిల్లి ఖాళీగా ఉన్న ఆ పెద్ద భవనంలో చక్కటి ఏర్పాట్లన్నిటినీ చేసి మహారాజా వారిని పరివారాన్ని అందులో ప్రవేశపెట్టింది. ఇదే మా కందారాజులం గారి భవనం, చూడండి అని చెప్పి రాజావారు చూచి వచ్చే లోపల అందరికీ పంచభక్ష పరమాణాలతో గొప్ప విందు జరపడానికి కూడా తగిన ఏర్పాటు చేసింది. విందు భోజనాలైన తరువాత తాంబూలాలు వేసుకునే సమయంలో మహారాజా వారు, పిల్లి పిల్లి, మీ కందారాజులం గారిని చూచి మేమెంతో సంతోషించాము. మరి ఆయనకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పావు కదా, మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాము, ఏమంటావు అన్నారు. తప్పకుండా అలాగే చేయండి. అయితే వారి చేత ఒప్పించినందుకు నాకు మాత్రం కొత్త బూట్ల జత కొనిపెట్టాలి అన్నది. ఈ మాటకు అక్కడి వాళ్ళంతా నవ్వుకున్నారు. మరికొద్ది రోజులకే మంచి ముహూర్తాన అతనికి ఆ పెద్ద భవనంలోనే వైభవంగా పెళ్లి జరిగింది. పెత్తనమంతా పిల్లిదే. పెళ్లిలో మహారాజు గారు పిల్లికి కొత్త బూట్లు బహుమానం ఇచ్చారు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.